ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఎలా నానమ్మా? ఫ్రెండ్ని ఎలాగైనా ఇంటికి తిరిగి తీసుకొని రావాలి. మన వల్ల ఎక్కడవుతుందిరా? నీ అమ్మ మూర్ఖత్వం చూసావు కదా, ఎవ్వరు చెప్పినా వినదు. అసలు దానికి తోడు మీ అన్నయ్య కూడా మీ అమ్మ మాటలకే సై అంటూ కూర్చున్నాడు. మళ్ళీ పల్లవిని ఇంటికి తీసుకురావడం ఎవరి వల్ల అవుతుందిరా? ఒక్కరి వల్ల అవుతుంది నానమ్మా. ఈ సమస్యను సాల్వ్ చేసి ఫ్రెండ్ని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేసే శక్తి ఒక గుండమ్మ మేడంకే ఉంది నానమ్మా. అవునరా, ఆ గుండమ్మకి పల్లవి కన్న కూతురు కాకపోయినా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. దాని ఒంటి మీద ఈగ వాలినా సరే ఆవిడ ఒప్పుకోదు. ఆవిడికి చెప్తేనే కరెక్టు. ఫోన్ చేయరా. హలో మేడం, నేను చంటిని మాట్లాడుతున్నాను మేడం. చెప్పు చంటి. ఇదిగోండి, ఒకసారి నానమ్మ మాట్లాడుతుందంట. అమ్మ గుండమ్మ, ఏమైంది బామ్మగారు? ఏంటి ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు? ఆందోళన కాదమ్మా, గుండెలు పగిలిపోయేంత బాధలో ఉన్నాం. ఏంటి గుండు? ఉన్నటి ఏమైందండి? ఏంటండి మీరు చెప్పేది? పల్లవిని ఇంట్లో నుంచి పంపించేశారా? అవునమ్మా, మాకేం చేయాలో అర్థం కావట్లేదు. రోడ్డు మీద జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ని బేస్ చేసుకుని మా కోడలికి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా పల్లవిని ఇంట్లోంచి బయటికి పంపించేసింది. మరి చరణ్ ఇంట్లో లేడా? ఉన్నాడమ్మా, కానీ వాళ్ళమ్మ మాటలకు ఎదురు చెప్పలేక ఊరుకున్నాడు. చెప్పలేక కాదు, దాని మాటకే ఓటేస్తున్నాడు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందో ఏమవుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. మీరేం కంగారు పడకండి. పల్లవికి ఏమీ కాదు. తనకి నేనున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. పల్లవిని ఇంట్లో నుంచి పంపించడం ఏంటి గుండమ్మా? ఆ సుమలతకి ఉన్న పాత బుద్ధే మరోసారి బయట పెట్టిందండి. ముందు పల్లవి ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవాలి. పదండి. నిన్ను అవమానించింది, నీకిష్టం లేనిది ఈ ఇంటి కోడలు ఎలా అవుతుంది మమ్మీ? నాకు భార్య ఎలా అవుతుంది? అయినా నేనేమైనా దీన్ని ఇష్టపడ్డానా? పెళ్లి చేసుకోవాలని కోరుకున్నానా? లేదే. కేవలం తనని రోడ్డు మీద అవమానించిందని, సారీ చెప్పించిందని తనకి చెప్పకుండా తన మాట కాదని కాంపిటీషన్కి వెళ్ళిందనే కోపంతోనే ఆవిడ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేసుంటుంది. ఎన్ని కోపాలుంటే మాత్రం నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కూడా పెళ్లి ఎలా ఆపాలనుకుంటుంది ఆవిడ? ఖచ్చితంగా పల్లవి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. వెళ్ళి తనతో మాట్లాడదాం. తనతో మాట్లాడడం కాదండి, తనని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి ఆ సుమలత దగ్గరే మాట్లాడదాం. అసలు ఈ పెళ్లి ఎలా క్యాన్సిల్ చేస్తారని నిలదీద్దాం. ఏమండి పల్లవి, పల్లవి, ఏంటమ్మా నాన్న మీరేంటి ఇక్కడికి వచ్చారు? అదే మేము అడుగుతున్నాం. నువ్వేంటి ఇక్కడున్నావు? ఏం దాయాలని చూస్తున్నావు? నా దగ్గర దాయాలని చూస్తున్నావా? మీ ఇంట్లో ఏం జరిగిందో బామ్మగారు చంటి ఫోన్ చేసి అంతా చెప్పారమ్మా. అయినా ఆవిడెవరు నిన్ను ఇంట్లోంచి పంపించేయడానికి? ఏ రోజైతే చరణ్తో నీకు నిశ్చితార్థం అయ్యిందో ఆ రోజే నువ్వు చరణ్కి భార్యవి. ఆ రోజు నుంచే నువ్వు ఆ ఇంటికి కోడలివి. ఆవిడ వెళ్ళిపోమ్మంటే నువ్వెందుకొచ్చావు? నాకొక్క ఫోన్ చేయొచ్చు కదా.
చేస్తే నేనొచ్చి ఆవిడ్ని నిలదీసేదాన్ని. అందుకే ఫోన్ చేయలేదమ్మా. సరే, మాకు చెప్పకూడదు అనుకున్నావు, కనీసం మీ అమ్మ నాన్నలకైనా చెప్పాలి కదా. నువ్వు అక్కడుంటావు అనుకున్నాం, ఇలా అనాథలాగా రోడ్డు మీద కూర్చోవడం ఏంటి? నాకందరూ ఉన్నారు నాన్న, కానీ జరిగిందంతా చెప్పి ఎవరిని బాధ పెట్టడం నాకిష్టం లేదు. డే 1 నుంచి ఆవిడ వంకలు వెతుకుతూనే ఉంది. మా ఇద్దరిని విడగొట్టాలని చూస్తూనే ఉంది. నన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్స్ వేస్తూనే ఉంది. ఈ రోజు ఆవిడ సక్సెస్ అయింది. అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నప్పుడు నేను మాత్రం అక్కడ ఉండడం ఎందుకు నాన్న? ఆవిడ ఇష్టం సంగతి నీకెందుకు? నీకు చరణ్ అంటే ఇష్టం కదా. ఇష్టమే, కానీ చరణ్ కూడా వాళ్ళమ్మ మాటే మాట్లాడుతున్నాడమ్మా. నా మీద ఏ మాత్రం ప్రేమున్నా నన్ను ఆపే ప్రయత్నం చేసేవాడు కదా. కనీసం నా తరపున ఒక మాటైనా మాట్లాడేవాడు కదా. చరణ్ కూడా నన్ను తప్పు పట్టాడమ్మా. కావాలనుకున్న వాళ్ళే వద్దు అని చెప్తుంటే ఇంకక్కడ ఎలా ఉండమంటావమ్మా? పల్లవి, వద్దు అనుకుంటే అందరూ తప్పు నీదనుకుంటారమ్మా. అందరూ వాళ్ళ పరువు కాపాడుకోవడం కోసం నిందలు నీ మీద వేస్తారు. నువ్వు వద్దనుకుని వచ్చేస్తే ఆ నింద నిజం కాబట్టి నువ్వు వచ్చేసావనుకుంటారు. నేను నీకు కన్న తల్లిని కాకపోయినా నువ్వు మాత్రం నాకు బిడ్డవే. నీకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను. పద. ఎక్కడికమ్మా? ఆ సుమలత దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్దాం. నాన్న, ఇప్పుడు ఆవిడ చరణ్ చాలా కోపంలో ఉన్నారు. నన్ను అక్కడికి తీసుకుని వెళ్తే వాళ్ళు నన్నేమన్నా పర్వాలేదు, కానీ మీ ఇద్దరిని అవమానిస్తారు. నేనది తట్టుకోలేను. సరేలే, పద, మన ఇంటికి వెళ్దాం. ముందు పద. అమ్మా, ఆంటీ బోనా, ఈ జ్యూస్ తీసుకోండి. దేనికిది? ముందు తీసుకోండి. చియర్స్. ఆ పల్లవి పీడ విరగడైపోయిందనే కదా ఈ సెలబ్రేషన్స్. మరి ఆ పల్లవిని ఇంట్లో నుంచి తరిమేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. ఆంటీ వల్ల ఇప్పటికి జరిగింది. అవునాంటీ, ఈ క్రెడిట్ అంతా మీదే.